ఇప్పుడు జగన్ ఒకసారి అన్నాడు వేసాము వేస్తే వాటికి వడ్డు అమ్మితే మాకు డబ్బులు పడలేప్పటికి కూలోడు ఆగుతాడా మిషనోడు ఆగుతాడా ఎవరు ఆగుతాడు రైతుకి ఒక రోడ్డు ఉంటే ఒక రోడ్డు లేదు గోతులు ఆ రోడ్లు ఏముందో ఎట్టగొట్ట నడిచి వెళ్ళిపోతాం అనుకో మా రైతులకి ఇబ్బంది ఆ రైతులకి ఏం మంచి జరిగింది మాకు అసలు నీళ్ళు వదల్లా అవి అంటారులే చెప్పుకుంటా ఉంది మనం చెప్పుకోవచ్చు నమ్మకం వాళ్ళ నాన్న కొన్నాళ్ళు చేసాడు బాగానే చేసాడు మా ఏరియా అంతా ఇప్పుడు మళ్ళీ ఆ కొడుకు ఇచ్చారు కాబట్టి మళ్ళీ చేస్తాడని ఎందుకేముందో జనసేన వస్తే మరి అది కూడా చూద్దాం ఈసారి. బాబు గారు అని ఎందుకంటే ఏది బాగాలి ఆయన వచ్చిన కాంచి జగన్మోహన్ రెడ్డి వచ్చిన కానీ సమస్య ఉంది ఎక్కడ అభివృద్ధి లేదు. ఇంటింటికి ఇస్తే 50 రూపాయల ముందు 200 అమ్ముతున్నాడు. మరి 200 మంచి నూనె బయట అమ్ముతున్నాడు. ఇవన్నీ సరుకులన్నీ నిత్యావసరాలు పెరిగిపోయినాయి బాగా. మరి చంద్రబాబు ఉన్నప్పుడు 65 రూపాయలు 67 రూపాయలు పెట్రోల్, ఇప్పుడు 112 రూపాయలు. మరి వాటిని కూడా చూసుకోవాలి. ఎలా ఉండబోతున్నారని తెలిసేదని మాకైతేనే న్యాయం జరుగుతుంది చేస్తారని నమ్మకం. పార్టీ అంటే ఎప్పుడు ఒక పార్టీలో ఉంటే వాళ్ళకి ధీమాలు పెరిగిపోతాయి ఉంటాయి. ఒక లైన్ తర్వాత ఇంకొకరిని చూస్తూ ఉంటే ఎవరి అభిప్రాయాలు ఏంటో అనేది మాకు తెలుసుద్ది కదా. జనాలను బట్టి మారుతూ ఉంటే ఇది అవుద్ది. ఇప్పుడు ఎలా ఉందంటే మామూలుగా ఏదైనా అనుకున్నాయి కొన్ని జరిగినాయి కొన్ని జరగలేదు. అలా అంతకుండా ప్రభుత్వం ఎప్పుడు మారతలేదు. ఎక్కడ మారింది ఎక్కడ మారలేదు కదా. దాన్ని బట్టి ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. కృష్ణప్రసాద్ కూడా చూడాలనే కదా కుర్రోడు యువకుడు ఒకసారి వచ్చి మంచిదని మా అభిప్రాయం కదా.